హలో అండి. తిరుమల అంటే కోట్లాది మందుల భక్తుల విశ్వాసం. ఒకప్పుడు తిరుమల అనగానే ఎన్నో గంటలు క్యూ లైన్‌లో ఉండాలి అనే భయం పుట్టేది. దర్శనం ఎప్పుడవుతుందా అనే టెన్షన్ కూడా ఉండేది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. వేసవి సెలవుల్లో తిరుమల కొండ భక్తులతో ఫుల్ రష్‌లో ఉన్న గతంలో లాగా కిలోమీటర్ల మేర క్యూ లైన్‌లు కనిపించడం లేదు. అసలు ఈ చేంజ్ ఎలా వచ్చిందంటే 24 గంటలు పడే దర్శనం టైం ఇప్పుడు 8-12 గంటల్లో పూర్తవుతుంది. కారణం టీటీడీకి అధునాతిక సాంకేతిక సపోర్ట్ దొరికింది. ఇప్పుడు టీటీడీలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అంటే ఐసీసీసీ మోడర్న్ మానిటరింగ్ సిస్టమ్ చాలా కీలకంగా పనిచేస్తుంది. ఈ ఐసీసీ ద్వారా క్రౌడ్ మూవ్‌మెంట్, క్యూ ఫ్లో, అకామిడేషన్ స్టేటస్, అన్నప్రసాద డిస్ట్రిబ్యూషన్ ఇలా ఆల్మోస్ట్ ప్రతి విషయంలోనూ రియల్ టైమ్ మానిటర్ చేస్తున్నారు. దీంతో శ్రీవారి దర్శనం వ్యవస్థలో నిజంగానే రెవల్యూషనరీ చేంజెస్ వచ్చాయని చెప్పాలి. దాదాపు 65% మంది క్యూ లైన్‌లోకి ప్రవేశించిన 3-4 గంటల్లోనే దర్శనం పూర్తి చేసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. ఇది చూస్తే సిస్టమ్ ఎంత ఫాస్ట్‌గా వర్క్ అవుతుందో అర్థమవుతుంది. ముఖ్యంగా క్రౌడ్ మేనేజ్‌మెంట్‌లో ఏఐ మానిటరింగ్, డేటా అనలిటిక్స్, డిజిటల్ కోఆర్డినేషన్ లాంటి సిస్టమ్స్‌ని యూజ్ చేయడం వల్ల అన్నెసెసరీ డిలేస్ తగ్గిపోతాయని చెప్తున్నారు. దర్శనం త్వరగా పూర్తవడంతో భక్తులు వెంటనే గదులు ఖాళీ చేస్తున్నారు. దీంతో కొత్తగా వచ్చే భక్తులకు గదుల లభ్యత పెరుగుతుంది. ఇది కామన్ డివోటీస్‌కి చాలా బిగ్ రిలీఫ్. గదులు దొరక్క బయట వెయిట్ చేయాల్సిన పరిస్థితులు ఇప్పుడు కొంతవరకు తగ్గుతున్నాయి. అన్నప్రసాదం, విద్యుత్, తాగునీరు వంటి వనరుల వినియోగంపై భారం తగ్గుతుంది. ఇది ఫ్యూచర్‌లో తిరుమల సస్టైనబిలిటీకి చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక ఆన్‌లైన్‌లో శ్రీవాణి టికెట్ల బుకింగ్‌లో జరుగుతున్న అక్రమాలకు నిరోధించేందుకు ఇకపై లక్కీ డిప్ విధానాన్ని అమలు చేస్తామని టీటీడీ ఈవో రవిచంద్ర గారు తెలిపారు. ఎందుకంటే గతంలో టికెట్ బుకింగ్‌లో మిడిల్ మ్యాన్, ఫేక్ బుకింగ్స్, బల్క్ రిజర్వేషన్స్ గురించి కంప్లెయింట్స్ వచ్చేవి. లక్కీ డిప్ సిస్టమ్ వల్ల జెన్యూన్ డివోటీస్‌కి ఫెయిర్ ఛాన్స్ దొరికే అవకాశం ఉంది. ఈ టికెట్లను గరిష్టంగా 1500 మందికి పెంచకుండా జాగ్రత్తలు తీసుకుంటారని రాష్ట్రంలోనే విజయవాడ, విశాఖ, రాజమండ్రి తదితర విమానాశ్రయాల నుంచి శ్రీవాణి కోటా జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారాయన. ఇది ఎస్పెషల్లీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే డివోటీస్‌కి కన్వీనియన్స్‌గా ఉండే అవకాశం ఉంది. గతంలో ముందే విరాళాలు చెల్లించి దర్శనం చేసుకునే వారు సుమారు 41,000 మంది ఉన్నారు. వీరికి జూన్ నుంచి రోజుకు 300 టికెట్లు చొప్పున కేటాయించి రాబోయే 5-10 నెలల్లో బ్యాక్‌లాగ్ లేకుండా చూస్తామని ఈవో గారు చెప్పారు. సామాన్య భక్తులకు సౌకర్యార్థం కల్పనే పరమావధిగా టీటీడీ పాలనా యంత్రాంగం సమూల ప్రక్షాళనకు ఇది శ్రీకారం. నిజానికి ఒక పెద్ద దేవస్థానాన్ని మేనేజ్ చేయడం అంటే చాలా ఛాలెంజింగ్ టాస్క్. రోజుకు 1,00,000కు దగ్గరగా వచ్చే డివోటీస్‌ని హ్యాండిల్ చేయాలంటే మ్యాన్ పవర్ ఒకటే సరిపోదు. టెక్నాలజీ సపోర్ట్ తప్పనిసరి. ఇప్పుడు తిరుమలలో అదే జరుగుతుంది. దేశంలో ఎయిర్‌పోర్ట్స్, మెట్రో స్టేషన్స్, పెద్ద పెద్ద ఈవెంట్స్‌లో ఎలా స్మార్ట్ మానిటరింగ్ సిస్టమ్స్‌ని యూజ్ చేస్తున్నారో ఇప్పుడు తిరుమలలో కూడా అదే మోడల్ కనిపిస్తుంది. దశాబ్దాలుగా పేరుకుపోయిన పాలనాపరమైన సమస్యలు చెక్కిపెడుతూ భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు భక్తుల అవసరాలు, సరికొత్త సాంకేతిక మౌలిక సదుపాయాలు కల్పన తదితర అంశాలపై ఫోకస్ పెడుతున్నారు. ఇది కంటిన్యూ అయితే ఫ్యూచర్‌లో తిరుమల దర్శన ఎక్స్‌పీరియన్స్ మరింత స్మూత్ అయ్యే అవకాశం ఉంది. థాంక్ యూ అండి. జై హింద్.